హాయ్ ఆల్. ఇప్పుడే మన జియో హాట్‌స్టార్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'డిఎన్ఏ' అనే మూవీ చూసా. యాక్చువల్‌గా ఈ మూవీ మీద ఒక చిన్న స్కామ్‌లా అనిపించిందన్నమాట. ఏంటంటే ఈ మూవీ మనకి వేరే పేరుతో థియేటర్‌లో రిలీజ్ అయింది 2 డేస్ బ్యాక్. మళ్ళీ ఇంకొక పేరుతో మనకు ఓటీటీలో వచ్చింది. యాక్చువల్‌గా మనకి థియేటర్‌లో 'మై బేబీ' అనే పేరుతో రిలీజ్ అయింది. సేమ్ అదే మూవీ మళ్ళీ ఓటీటీలో 'డిఎన్ఏ' రిలీజ్ చేశారు. నాకైతే అర్థం కాలే. అంటే నేను మామూలుగా చూస్తున్నా. బుక్ మై షోలో చూసి ఏ మూవీస్ ఉన్నాయని చెప్పి ట్రైలర్ చూస్తే సేమ్ ఉంది. ఇప్పుడే కదా సినిమా చూసా అనుకున్నా. ఏంటో మరి ఎందుకట్లా రిలీజ్ చేశారో నాకైతే అర్థం కాలేదు. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే బాగుంది గైస్. నాకైతే బాగా నచ్చింది. వాళ్ళు అనుకున్న పాయింట్‌ని పర్ఫెక్ట్‌గా చూపిచ్చారు. ఎక్కడ అటు ఇటు డీవియేట్ అవ్వకుండా, అన్‌వాంటెడ్ సీన్స్ ఏమీ లేకుండా చాలా క్లీన్‌గా ఉందన్నమాట మూవీ. ప్లాట్ ఏంటంటే మన ఇద్దరు మెయిన్ లీడ్స్‌కి డిఫరెంట్ ప్రాబ్లమ్ ఉంటదన్నమాట. మనోడికేమో లవ్ ఫెయిల్యూర్ వల్ల వాడి లైఫ్ మీద హోప్స్ అనేవి వదిలేసుకొని ఇట్లా అయిపోతాడనమాట. హీరోయిన్ ఏమో తను కొంచెం మెంటల్లీ డిసేబుల్డ్ అనమాట. అంటే కొంచెం ఓవర్ ఎక్సైట్ అవ్వడం గానీ, అన్నిటికి ఓవర్‌గా బిహేవ్ చేయడం అలా ఉంటది. వీళ్ళిద్దరి ఇంట్లో వాళ్ళకి వీళ్ళు కొంచెం భారంగా అనిపిస్తారనమాట. సో, ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసేయాలని చెప్పి, ఇట్లా వీడేమో లవ్ ఫెయిల్యూర్‌తో బాధపడుతుంటే, ఈ అమ్మాయి కొంచెం మెంటల్లీ డిసేబుల్డ్ అని చెప్పి వీళ్ళిద్దరికీ కలిపి పెళ్లి చేస్తారు. తర్వాత ఏమవుద్ది, అంతా బానే ఉంది. వీళ్ళిద్దరూ మంచి హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తా ఉంటారు. తర్వాత ఏమవుద్దంటే, తిను ప్రెగ్నెంట్ అయ్యి ఒక బేబీకి బర్త్ ఇస్తది. ఇచ్చిన తర్వాత ఆ బేబీని తనకి చూపించి తీసుకెళ్తారనమాట. ఇంక్యుబేటర్‌లో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి చూపించే టైంకి బేబీ మారిపోయిందని చెప్పి ఆమె కనిపెడతది. తినకి ఏంటంటే మెంటల్లీ డిసేబుల్డ్ గానీ కొంచెం, తినకి ఫోటోజెనిక్ మెమొరీలా ఉంటదనమాట. ఆ చిన్న పిల్లాడి ఫేస్‌ని కూడా మంచి పర్ఫెక్ట్‌గా గుర్తుపెట్టుకుంటది. ఇది నా బేబీ కాదు అని చెప్పి అందరితో వాదిస్తదనమాట. ఇక్కడి నుంచి మనకు అసలైన స్టోరీ స్టార్ట్ అవుద్ది. ఇంతకీ వీళ్ళ బేబీ నిజంగానే కిడ్నాప్ అయిందా? అసలు ఆ బేబీని ఎవరు తీసుకెళ్లారు? అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది? లేకపోతే ఇది మన హీరోయిన్ ఊహేనా? ఏంటసల? ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ మనం చూడాలన్నమాట. ఈ మూవీ మనకి చైల్డ్ మిస్సింగ్ ఇన్వెస్టిగేషన్ చేయడం కాకుండా దీంట్లో కొన్ని పాయింట్స్‌ని వీళ్ళు మంచిగా టచ్ చేశారు. అవన్నీ కూడా బాగున్నాయి. అవేంటంటే చైల్డ్ ట్రాఫికింగ్, చైల్డ్ కిడ్నాపింగ్, చైల్డ్ లేబరింగ్, చైల్డ్ ప్రాస్టిట్యూషన్ ఇట్లా ఇవన్నిటిని కూడా వీళ్ళు ఈ మూవీలో ఇంటిగ్రేట్ చేశారన్నమాట. ఈ యొక్క కేస్‌తో. అది బావుంది. అంటే చిన్న పిల్లల్ని ఇట్లా కిడ్నాప్ చేసి వాళ్ళ ఫ్యూచర్ అనేది ఎట్లా స్పాయిల్ చేస్తున్నారు. కొంతమంది పిల్లల్ని కనేసి వాళ్ళు చెత్తకుండీలో పడేయడం గానీ, వదిలించుకొని ఎలా చేస్తున్నారు. ఇవన్నీ చాలా బాగా రాసుకున్నారన్నమాట. అవన్నీ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. చాలా బా అనిపిచ్చాయి. కొన్ని క్రియేటివ్ సీన్స్ అనేవి ఉన్నాయి. చాలా బావుంది. స్టార్టింగ్ ఒక 5-10 మినిట్స్ మూవీ చూడగానే మీరు దానికి హుక్ అయిపోతారన్నమాట. అంత బావుంది సినిమా. ఎస్పెషల్లీ మన మెయిన్ లీడ్స్ అయితే చాలా బాగా చేశారు. మన యాక్టర్ అథర్వ అదరగొట్టేసాడు. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. తన పేరు నాకు తెలియదు కానీ, ఆ మెంటల్లీ డిజేబుల్డ్ క్యారెక్టర్‌లో తను పర్ఫెక్ట్ మాట. క్రేజీ చేసిందసల. ఇంక ఓవరాల్‌గా మూవీ చూడాలా వద్దా అంటే చూడండి. మనకి థియేటర్‌లో వేరే పేరుతో రిలీజ్ అయింది. ఆ అవసరం లేకుండా మనకు ఓటీటీలో మళ్ళీ అవిలో వదిలేసారు హాట్‌స్టార్‌లో. సో, చూసేయండి. మూవీ అయితే బావుంది. మంచి మెసేజ్ ఇస్తదనమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.